పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది. ఆ రక్తపు గుర్తులు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఏడాది కాలం గడిచిపోయింది, కానీ ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకున్న పర్యాటకుల కలలు మంచుకొండల్లో రక్తపు ఏరులై పారాయి. ఏప్రిల్ 22, 2025 భారతదేశ చరిత్రలో ఒక మాయని మచ్చ. సరిగ్గా నేటికి ఆ ఘోర కలికానికి ఏడాది. కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ వ్యాలీ పర్యాటకులు గుర్రపు స్వారీ చేస్తూ సెల్ఫీలు దిగుతూ ఎంతో ఆనందంగా ఉన్న సమయం అది. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట సమయంలో అందమైన అడవి నుంచి మృత్యువు ఉగ్రవాద రూపంలో దిగి వచ్చింది. ఆధునిక ఆయుధాలతో 3 ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ రోజు 26 మంది అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇందులో ఎక్కువ మంది పర్యాటకులు కాగా, వారిని కాపాడబోయిన ఒక స్థానిక ముస్లిం ఫోనీ ఆపరేటర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కూడా ప్రాణాలు కోల్పోయారు. మతం పేరుతో మనుషులను వేరు చేసి కళ్ళ ముందే భర్తను కాల్చి చంపిన ఆ దృశ్యాలు తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. हिंदू एक तरफ हो जाओ, मुसलमान एक तरफ हो जाओ. हिंदू के सारे जेंट्स को गोली. क्या हिंदू है मुसलमान? मैंने कहा हिंदू मार दी. ఈ దారుణానికి మన సైన్యం ధీటుగా బదిలిచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో సరిహద్దుల అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన వాయుసేన సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడికి వ్యూహకర్తలుగా ఉన్న వారిని ఏరివేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టిబెట్టి అమాయకుల రక్తానికి ప్రతీకారం తీసుకుంది. దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన మృత్యువులకు మనం నివాళులు అర్పిద్దాం. ప్రస్తుతం కాశ్మీర్లో భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ ఉగ్రవాదం అంతమైన రోజే ఆ కుటుంబాలకు నిజమైన న్యాయం జరుగుతుంది. పహల్గామ్ బాధిత కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీడియా బస్ 365. నేను మీ వంశీ. కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. काश ऐसा हो सकदा रब दे पैरी पै जांदी।